సో రోజు రోజుకి అక్రమాలు అరాచకాలు ఎన్ని పెరిగిపోతున్నాయని మనం చూస్తూ ఉన్నాం. సరే ఇప్పటిదాకా అబ్బాయిలే దారుణాలు చేస్తున్నారు అనుకుంటే ఇక అమ్మాయిలు కూడా తయారనమాట. సో ఈమెవరో 19 ఏళ్ళకే దాదాపు 8-9 పెళ్ళిళ్ళు చేసుకుని చరిత్రకు ఎక్కిందని చెప్పాలి. సో ఎవరైనా ఆమె స్టోరీ ఏంటి అసలు? సో ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో ఈమె గురించినటువంటి వీడియో కావచ్చు, ఆమె గురించినటువంటి న్యూస్ కావచ్చు చాలా వైరల్ అవుతుంది. సో మరి తన పేరు వాణి, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణానికి చెందిన వ్యక్తి. అయితే తనకు తల్లి చిన్న ఉన్నప్పుడే చనిపోయింది, తండ్రి మాత్రం పట్టించుకోడు, తాగుతూ తిరుగుతూ ఉంటాడు. సో చిన్నప్పటి నుంచి కూడా తన మేనత్త సంధ్య దగ్గరే పెరిగింది. సో మరి సంధ్య తనకున్నటువంటి అలవాట్లని తన మేనకోడలికి కూడా నేర్పించింది అని చెప్పేసి అయితే క్లియర్గా అర్థమైపోతుంది. అంటే ఇక్కడ ఏంటంటే 19 ఏళ్ళు అంటే మనం ఏమనుకుంటాము, స్కూల్ చదువుకుంటున్నారు, కాలేజ్ చదువుకుంటున్నారు, ఇంత చిన్న వయసు కదని చెప్పేసి అందరు ఇదే విధంగా అనుకుంటారు. కానీ ఈ అమ్మాయి ఆ విధంగా కాకుండా 19 ఏళ్ళకే 9 పెళ్ళిళ్ళు చేసుకుంది. సో మరి ఈ విషయం ఎప్పుడు బయటకు వచ్చింది అంటే రీసెంట్గానే ఇప్పటి వరకు 8 పెళ్ళిళ్ళు చేసుకుంది. కానీ అందరినీ కూడా ఏదో ఒక పేరు చెప్పి, లేకపోతే ఏదో ఒక కారణం చెప్పి, లేకపోతే వాళ్ళకి చెప్పకుండానే ఇంట్లో నుంచి బయటికి వచ్చేసి, సో ఈ విధంగా దాగుడు మూతలాడుతూ అందరినీ ఒకరి తర్వాత ఒకరిని వదిలేస్తూ వచ్చింది. అది కూడా ఎదురు కట్నం తీసుకొని మరీ పెళ్లి చేసుకుంది. సో మరి ఇప్పుడు రీసెంట్గా కర్ణాటకకు చెందినటువంటి ఇంకొక వ్యక్తిని ఒక గుడిలో పెళ్లి చేసుకుంది. సో పెళ్లి చేసుకున్న తర్వాత సొంత ఊరు కర్ణాటకకు వెళ్ళాలి కదా. సో అప్పుడు వెళ్తున్న క్రమంలోనే ట్రైన్లో ఎక్కిన తర్వాత ఒక స్టేషన్లో కిందికి దిగి నేను బాత్రూమ్కి వెళ్తాను అని చెప్పేసి ఇంకా అటు నుంచి అటే పరారైపోయింది. సో ఇంకా పెళ్లి కొడుకుకి ఏం చేయాలో అర్థం కాక తన కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి వెతగ్గా తన మేనత్త ఇంటికి వెళ్ళింది అనే విషయం మాత్రం వీళ్ళకి తెలిసింది. సో వెళ్ళి వీళ్ళు ఆరా తీసి తన గురించి తెలుసుకోవడం, అసలు ఏం జరిగింది, ఎందుకు వచ్చావు, ఏంటి, ఇష్టం లేదా, పెళ్లి ఇష్టం లేదా అని తెలుసుకునే క్రమంలోనే ఇలాంటి ఒక విషయం మాత్రం బయటకు వచ్చింది. అంటే తను ఈ యొక్క పెళ్లి కాదు, ఈ పెళ్లి కన్నా ముందు ఇంకా 8 పెళ్లిళ్ళు కూడా చేసుకుంది. అందరి దగ్గర కట్నం డబ్బులు తీసుకొని, ఎదురు కట్నం తీసుకొని, బట్టలు బంగారం తీసుకొని ఆ తర్వాత ఏదో ఒక విధంగా వాళ్ళకు సైడ్ కొట్టేసి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే 8 మంది కూడా పెళ్లి చేసిన 8 మంది కూడా ఎక్కడ కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కానీ, తన గురించి ఆరా తీయడం కానీ ఏది కూడా చేయలేదు. కానీ ఈ 9వ వ్యక్తి మాత్రం ధైర్యం చేసి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చి వాళ్ళతో మాట్లాడినప్పుడు సో ఈ అన్ని విషయాలు కూడా వాళ్ళు బయట పెట్టారు. ఆల్రెడీ ఈ అబ్బాయి దగ్గర 9వ వ్యక్తి దగ్గర ₹1,00,000 కట్నము, అదేవిధంగా కొన్ని ఇంకా పెళ్లి ఖర్చులు ఏ విధంగా ఉంటాయి, బట్టలు కావచ్చు, బంగారం కావచ్చు, కావాల్సిన వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొని పరారైపోయింది. సో మీకు ఇచ్చేస్తాము, దయచేసి మా గురించి ఎవరికీ చెప్పకండి అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా బ్రతిమలాడినప్పటికీ వీళ్ళు మాత్రం వదిలిపెట్టలేదు. సో ప్రజెంట్ ఈ యొక్క వార్త మాత్రం చాలా వైరల్ అవుతుంది. మరి పెళ్లి కాని వాళ్ళని తను టార్గెట్ చేస్తుంది అని చెప్పేసి, ఎవరైతే పెళ్లి కాకుండా కనిపిస్తారో వాళ్ళు ఏ విధంగా ఉన్నా పర్లేదు, నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి, ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఈ విధంగా ఉన్నా, నన్ను పెళ్లి చేసుకోవడమే గొప్పరా బాబు అని చెప్పేసి ఎదురుకట్నం ఇవ్వడానికి కూడా చాలా మంది రెడీగా ఉంటారు. సో అలాంటి వాళ్ళని సెలెక్టివ్గా సెలెక్ట్ చేసుకొని మరీ పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటుందంట. సో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజెంట్ జనరేషన్లో చాలా మంది అంటూ ఉంటారు అబ్బాయిలు నమ్మించి మోసం చేస్తారని చెప్పేసి. కానీ ఈ జనరేషన్లో అది మాత్రం 100% రాంగ్. అబ్బాయిల కన్నా డబుల్ ట్రిబుల్ రేంజ్లో అమ్మాయిలు మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఈ విధంగా ట్రై చేస్తున్నా, ఎవరైనా ఈ విధంగా కనిపించినా కూడా ఖచ్చితంగా నమ్మి మోసపోకండి అని చెప్పేసి చాలా మంది కూడా కామెంట్లు పెడుతూ ఉన్నారు.